సిరులివ్వమ్మా. అమ్మ తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. శ్రీ మహావిష్ణువు అత్యంత భక్తురాలవు నీవమ్మా. శ్రీకృష్ణుని ఆభరణములో తులసి మాలవు నీవమ్మా. ప్రతి ఏడు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శాలిగ్రామ రూపంలో విష్ణువుతో పెళ్ళైన రోజు ఆ రోజే స్త్రీలందరూ తులసి మాత వ్రతం చేసెదరు. సాయంత్రము దీపాలంకరణలతో పూజలు చేసెదరు. అమ్మ తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. రణములో భర్తకు శక్తినిచ్చుటకు మళ్ళీ పెళ్లికి సిద్ధమైతివమ్మా. నీ వ్రతం భంగము చేయాలని భర్త రూపంలో వచ్చిన విష్ణువును నీ భర్తగా భావించి వివాహము చేసుకుంటివమ్మా. అది తెలిసి విష్ణువును గండకి నదిలో రాయిగా మారమని శపించితివమ్మా. నీవు తులసి మొక్కగా అందరిచే పూజలందుకుంటావని, నీ ఆకులు లేకుండా విష్ణు పూజ పూర్తి కాదని ప్రతి ఏడు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శాలిగ్రామ శిలతో వివాహం జరుగునని విష్ణువు చే వరము పొందితివమ్మా. అమ్మ తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా. నిత్యం మా పూజలు గొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. అమ్మ తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా. నిత్యం మా పూజలు గొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. నిత్యం మా పూజలు గొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. నిత్యం మా పూజలు గొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. అమ్మా తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా. నిత్యం మా పూజలు గొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివ్వమ్మా. అమ్మా తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మివి నీవేనమ్మా.
శ్రీకృష్ణుని ఆభరణములో తులసి మాలవు నీవమ్మ. ప్రతి ఏడు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శాలిగ్రామ రూపంలో విష్ణువుతో పెళ్ళైన రోజు. ఆ రోజే స్త్రీలందరూ తులసి మాత వ్రతం చేసెదరు. సాయంత్రము దీపలంకరణలతో పూజలు చేసెదరు. అమ్మా తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మీవి నీవేనమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివూవమ్మా. భర్తకు శక్తినిచ్చుటకు మళ్ళీ పెళ్లికి సిద్ధమైతివమ్మా. నీ వ్రతం భంగము చేయాలని భర్త రూపంలో వచ్చిన విష్ణువును నీ భర్తగా భావించి వివాహము చేసుకుంటివమ్మా. అది తెలిసి విష్ణువును గండకి నదిలో రాయిగా మారమని శపించితివమ్మా. నీవు తులసి మొక్కగా అందరిచే పూజలందుకుంటావని, నీ ఆకులు లేకుండా విష్ణు పూజ పూర్తి కాదని ప్రతి ఏడు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శాలిగ్రామ శిలతో వివాహం జరుగునని విష్ణువు చే వరము పొందితివమ్మా. అమ్మా తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మీవి నీవేనమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివూవమ్మా. అమ్మా తులసి మాత మా ఇంట వెలసిన శ్రీమాత మహాలక్ష్మీవి నీవేనమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యంతో సిరులివూవమ్మా. నిత్యం మా పూజలు కొని ఆనందం శ్రేయస్సు వైవాహిక సామరస్యం